హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముందుగా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంధ్య నెల్లూరు అమ్మాయి. వెల్కమ్ బ్యాక్ అనేది మీకే కదండి, నాకు కూడాను. ఎందుకంటే చాలా రోజులు బట్టి నేను వీడియోస్ పోస్ట్ చేయట్లేదు, సమ్ రీజన్స్ వల్ల. ఈ వీడియోతో కంబ్యాక్ ఇచ్చేసాను అనమాట. అండ్ మీ సపోర్ట్ ఇంతకు ముందు కంటే ఇంకా ఎక్కువ కావాలి నాకు. అండ్ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఫస్ట్ మన ఛానల్ విజిట్ చేస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నాకు మరింత సపోర్ట్నివ్వండి. ఫ్రెండ్స్, నేను ఈ వీడియో పోస్ట్ చేయడానికి గల కారణం ఏంటంటే, మన ఈ బిజీ లైఫ్లో వాళ్ళు చాలామంది వాళ్ళ ఊర్లని, అంటే సొంత ఊర్లని విడిచిపెట్టి బయట ఊర్లకు వెళ్ళి జాబులు చేసుకుంటూ ఇట్లా చిన్న చిన్న అకేషన్స్ మిస్ అయ్యే వాళ్ళు చాలామంది ఉంటారు. సో మన వీడియో చూసి వాళ్ళకి చిన్నటి జ్ఞాపకాలు కానివ్వండి, సమ్ మెమరీస్ గుర్తుకొస్తాయి అని. అంటే పల్లెటూరు విషయాలు చాలా బాగుంటాయి కదా, చాలా ఆచారాలు కానీ ఇవన్నీ. సో ఇవన్నీ మీకు అందించాలన్న చిన్న ఉద్దేశంతో నేను వీడియో అయితే పోస్ట్ చేయడం జరిగింది. మొత్తానికి ఇది ఆంజనేయ స్వామి జాతర అనమాట. 3 రోజుల పాటు జరుగుతుంది. అందులో మొదటి రోజు ఇవాళ బాలదాసులు అంటారు, బాలదాసులు చేస్తారు. ఊర్లో ఉండే చిన్న చిన్న పిల్లలు కానీ పెద్ద పిల్లలు కానీ మగ పిల్లల వరకు వాళ్ళకి పసుపు బట్టలు కట్టి సముద్ర స్నానానికి పంపించి మళ్ళీ వాళ్ళని తిరిగి వచ్చేటప్పుడు వాళ్ళు తీసుకెళ్ళినటువంటి కలశాల్లో సముద్రం నీళ్ళు తీసుకొచ్చి ఆ నీళ్ళతో ఆంజనేయ స్వామికి అభిషేకం జరుపుతారనమాట. ఈ పూర్తి ప్రాసెస్ నేను మన వీడియోలో పెట్టున్నాను. మొత్తం చివరి వరకు వీడియో చూసి ఎలా ఉందో నాకు కామెంట్ ద్వారా చెప్పండి. అంటే మీకు ఈ వీడియో యూజ్ఫుల్గా ఉందా లేదా, ప్రశాంతతని ఇచ్చిందా లేదా అన్న చిన్న చిన్న కామెంట్స్ ద్వారా నాకు చెప్పారంటే నేను హ్యాపీ ఫీల్ అవుతాను. ఫ్రెండ్స్, ఎంజాయ్ దిస్ వీడియో. బాలదాసులు అందరూ వచ్చేదాకా అందరూ ఆగాలండి ఖచ్చితంగా. అందుకని అందరినీ ఆపేశారు అలాగా. పైగా మనకి రాహుకాల ముహూర్తం కూడా ఉన్నింది. సో ఆ టైమింగ్ కూడా చూసుకొని పంపించాలని చెప్పేసి అందరినీ అలా గుడిలోనే కూర్చోబెట్టేశారు. ఇప్పుడు మొత్తానికి అందరు బాలదాసులు వచ్చేసారు. చూసారా ఎంత ముచ్చటగా ఉన్నారు పిల్లలందరూ కూడాను. ఇప్పుడు వీళ్ళందరినీ మళ్ళీ దేవస్థానం చుట్టూ ఒక 5 ప్రదక్షిణలు చేయించి మళ్ళీ గుడి ముంగట మొత్తం అందరినీ నిలబెట్టి పూజారి గారితో పూజ చేయించి వాళ్ళకి దిష్టి తీయించి గుడి నుంచి అయితే సముద్ర స్నానానికి సాగనంపుతారు.
పిల్లలందరూ అయితే పూజ అవ్వగానే బయలుదేరారనమాట. వీళ్ళతో పాటు వాళ్ళ తల్లిదండ్రులు, చుట్టాలు అందరూ కాస్త దూరం సాగనంపడానికి వెనకే వస్తారు. చూస్తున్నారు కదా ఇప్పుడు జనాభా ఎంతమంది కనిపిస్తున్నారు. వీళ్ళందరూ కూడా వాళ్ళ వెనకే వెళ్తారనమాట కంపల్సరీ. మనమే పర్లా ఈ వీడియోకి హీరో ఇచ్చింది. ఏంటి బాబా అన్న ఇంకోసారి మనమే పర్లా ఈ వీడియోకి హీరో ఇచ్చింది. అలా పిల్లలందరినీ కొంత దూరం తీసుకెళ్ళాక ఒక పెద్ద చెట్టు ఉంది అక్కడ. అంటే అదొక స్పాట్ అనమాట. అక్కడ అందరిని నించోబెట్టి పిల్లలందరినీ కౌంట్ చేసుకుంటారు ఎంతమంది ఉన్నారు ఏంటని, మళ్ళీ తప్పిపోకుండా ఎంతమందిని తీసుకెళ్తున్నాం అని చెప్పి పంపిస్తారనమాట. అందరినీ కౌంట్ చేసుకుంటారు. అందులో భాగంగా నేను కూడా బెన్నీకి సెండ్ ఆఫ్ ఇచ్చాను. ఎందుకంటే బెన్నీని కూడా బాలదాస్గా పంపించాను. నేను వాళ్ళ ఆయనమ్మ దగ్గరుండి జాగ్రత్తలు పంపించాము. ఇకపోతే వాళ్ళు తీసుకెళ్లే కలశం ఉంది ఒకటి. ఆ కలశంలో వాళ్ళకి ఫ్రూట్స్ అవి పంపిస్తారండి. ఎందుకంటే ఆ రోజు నైట్ మొత్తం వాళ్ళు ఉపవాసం లాగే అనమాట. భోజనం ఎలాంటివి తినరు. జస్ట్ ఆ ఫ్రూట్స్ తిని నిద్ర చేసి తెల్లవారు వచ్చేటప్పుడు సముద్ర స్నానం చేసి ఆ కలశంలో సముద్రం నీళ్ళు తీసుకొస్తారు. సో ఫ్రెండ్స్, ఇదే వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని చిన్న కామెంట్ ద్వారా నాకు తెలియచేయండి. అండ్ సెకండ్ డే రేపుకి సంబంధించిన వీడియో నేను మళ్ళీ వీడియో తీసి నేను మీకోసం పోస్ట్ చేస్తాను. అంతవరకు చూస్తూనే ఉండేది. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.